నమస్తే అందరికి. ఈ రోజు వీడియోలో నేను ఒక పేరెంట్స్ అడిగే ఒక కామన్ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను. సో నా దగ్గర వచ్చే పేరెంట్స్ కామన్ గా ఒక క్వశ్చన్ ఏం అడుగుతారంటే, మా పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఇష్టపడట్లేదు అని ఒక కామన్ గా అడుగుతూ ఉంటారు. సో ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయాలనుకుంటే అక్కడ ఒకటి పర్టికులర్ ఒక ఆన్సర్ అంటూ లేదు. ఈ ఒక బిహేవియర్ అని తీసుకొని నేను ఒక అనలైజ్ చేస్తే, సో నా ఒపీనియన్ ఏంటంటే, పిల్లలు బయటికి వెళ్ళకపోతే ఇంట్లో డెఫినెట్ గా వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్ ఉన్నది టీవీ ఆర్ మొబైల్. సో అది యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో పిల్లలందరూ ఫోన్ కి మొబైల్ కి చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు. సో ఇది ఒక ఎస్కేప్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఆడుకోవడానికి వెళ్ళకుండా ఉంటే నాకు ఫోన్ కానీ మొబైల్ కానీ టీవీ కానీ ఇస్తారని. ఇంకొకటి ఏంటంటే, బయటికి వెళ్ళి ఎందుకు ఆడుకోవట్లేదు అని అనలైజ్ చేస్తే దేర్ విల్ బి మెనీ రీజన్స్. లైక్ వాళ్ళు ఎప్పుడు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరు బుల్లీ చేసి ఉండొచ్చు, లేదా ఆడుకోవడానికి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర కమ్యూనిటీలో పిల్లలు లేకపో ఉండొచ్చు. ఓకే, సో మెనీ రీజన్స్ విల్ బి దేర్. లేదా ఎప్పుడైనా చాలా వేడిగా ఉంది, లేదా మస్కిటో బైటింగ్ ఉంది, ఇలాంటి రీజన్స్ అంతా పిల్లలు వచ్చి చెప్తూ ఉంటారు. సో మనం యాజ్ అ పేరెంట్స్ వాట్ వీ షుడ్ బి డూయింగ్ అట్ దిస్ మూమెంట్, ఈ టైంలో మనం ఏం చేయాలి? సో ఒకవేళ నా పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవాలి, అక్కడ ఫ్రెండ్స్ లేరు అంటే మనమే వాళ్ళ ఫ్రెండ్ లాగా వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళతో ఆడుకోవడం. వీ హ్యావ్ టు ఎంకరేజ్ దిస్ బిహేవియర్. యాక్చువల్లీ బయట ఆడుకోవడం అన్న ఒక బిహేవియర్ ని ఎంకరేజ్ చేయాలి. ఓకే, వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్ అవాయిడ్ చేస్తున్నారంటే ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలుసుకోవాల్సిన విషయము అంటే, మన పిల్లలకి బయటికి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడుకుంటున్న గేమ్స్ ది ఒక రూల్స్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదా, లేదంటే వేరే వాళ్ళు ఎందుకు వీళ్ళని అవాయిడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయాలి. లేదా ఆ బుల్లి ఏమైనా చేస్తుంటే వేరే వాళ్ళు మన పిల్లలు అది తీసుకోలేకపోతున్నారా? సో ఇవన్నీ మనం అనలైజ్ చేసాక ఒకవేళ బుల్లి జరుగుతుంది అని అనుకుందాము. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, మేము యాజ్ అ పేరెంట్ గా వెళ్ళి వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మోస్ట్లీ వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఎలా చేసుకోవాలి, లేదా బుల్లీనా ఎలాగా హ్యాండిల్ చేయాలి అన్నది మనం నేర్పించుకోవాలి. అదొకటి. తర్వాత ఒకవేళ మన చైల్డ్ కి రూల్స్ అర్థం అవ్వట్లేదు, గేమ్ లో రూల్స్ అర్థం అవ్వట్లేదు అంటే డెఫినెట్ గా వాళ్ళ కాంప్రిహెన్షన్ ని మనము చెక్ చేయాలి. వాళ్ళకి రూల్స్ ఆఫ్ ద గేమ్స్ ఎందుకు అర్థం అవ్వట్లేదు అదొకటి మనము చెక్ చేసుకొని టువర్డ్స్ దట్ వీ హ్యావ్ టు వర్క్. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే, ఒకవేళ మన పిల్లలు ఏమైనా కొంచెం హైపర్ యాక్టివ్ గా ఉండి, లేదా ఇంపల్సివ్, లేదా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆ రూల్స్ ని తీసుకోలేకపోతున్నారు, అథారిటీని తీసుకోలేకపోతున్నారు, ఆర్ వాళ్ళు సస్టైన్ అవ్వలేకపోతున్నారు, లాంగ్ టర్మ్ ఆ గేమ్ లో ఆడుకోవడానికి సస్టైన్ అవ్వలేకపోతున్నారు. ఇదన్నీ మనం అనలైజ్ చేసి పిల్లలకి మనం హెల్ప్ చేసి వాళ్ళకి బయట ఆడుకోవడానికి ఎంకరేజ్ చేయాలి. మన రోజుల్లో అంటే నా జనరేషన్ నేను మాట్లాడితే, ఆ టైంలో ఫోన్ కానీ టీవీ కానీ ఉండేవి కాదు. సో డెఫినెట్లీ ఇంట్లో ఉండడం అంటే డామ్ బోరింగ్ థింగ్. సో డెఫినెట్ గా ఎంతసేపు మనం బయటికి వెళ్ళి ఆడుకోవాలని చూసేవాళ్ళని. సో ఆ రోజుల్లో పిల్లలకి ఏది బుల్లి ఉన్నా, ఏ హాట్నెస్ ఉన్నా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అది హ్యాండిల్ చేసుకునేది వచ్చేది. బట్ ఈ రోజు పిల్లలకి ఏంటంటే ఈజీలీ మొబైల్స్ అండ్ ఫోన్ యాక్సెసిబుల్ గా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, పిల్లల్ని బయటికి పంపించి ఆడుకోవడానికి ఎంకరేజ్ చేయాలి. అక్కడ వస్తున్న హర్డల్స్ ని హ్యాండిల్ చేసుకోవడం మన పిల్లలకి మనం నేర్పించాలి. థ్యాంక్ యూ.